మాట్లాడుతున్నాను. భారత్ మాతాకు జై, జై నరేంద్ర మోడీ. ఈరోజు మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో మనకు 9 నుండి 12 సీట్లు రాబోతున్నాయి. ఇప్పుడు దానికి అనుగుణంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. వరంగల్, మన నల్గొండ, ఖమ్మం ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మన ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపానని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సెంటర్లో బీజేపీ గవర్నమెంట్ ఉంటుంది కనుక మనకు ఏదైనా ఫండ్స్ తీసుకొచ్చి ఆ బీద విద్యార్థులకు కానీ ఏదైనా డెవలప్మెంట్ కానీ దానికి ఈజీగా మనకు అవకాశాలు ఉంటాయి. మన ఎంపీలు మనోళ్ళే ఉంటారు. ఇక్కడ 11-12 మంది ఎంపీలు దాకా ఉంటారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా ఉంటాడు. దీనికి అనుగుణంగా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గురించి ఈరోజు ప్రపంచ దేశాలని జైజేలు కొడుతున్నాయి. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. ప్రపంచంలో కూడా నంబర్ 1 ప్రధానమంత్రి కాబోతున్నాడు. మన ఇండియా కూడా డెవలప్మెంట్కు దగ్గరలో ఉంది. ఈ 5 ఇయర్స్లో ఇండియా నంబర్ 1 అవుతుంది. అందుకే ప్రతి ఒక్క ప్రజలు, స్టూడెంట్స్ అందరూ దయచేసి ఆలోచించాలి. టీచర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, కొత్తగా ఎన్రోల్మెంట్ అయిన విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు బీజేపీకి ఓటేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. నరేంద్ర మోడీ ఈసారి కనుక మళ్ళొక ప్రధానమంత్రి అయితే మూడోసారి మన ఇండియాలో ప్రతి ఒక్క హిందువు కానీ ఎవరికి కానీ అన్యాయం జరగకుండా ఉంటుంది. దానికి ఇప్పుడు ఈ హిందూ ముస్లిం గొడవలలో వాళ్ళు చాలామంది ఇరుక్కుంటున్నారు. అదంతా తప్పులు. ముస్లింలకు అందరికీ సమానంగా చేస్తుండు. త్రిపుల్ తలాక్ కానీ 370 ఆర్టికల్ కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ NCC, NJ అన్నీ తెలుసు ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మన ఇంటి పక్క పుంటోడు మన గెట్టు దూతనే పెద్ద లొల్లి అవుతుంది. వేరే దేశప్పుడు మన ఇండియా కథ ఎట్లా అవన్నీ తెలుస్తారు కదా. అందుకే ఇవన్నీ బాగా ఆలోచించాలి. దయచేసి హిందువులకు ఒకటే మనవి చేస్తున్నా, ముస్లింలకు కానీ క్రిస్టియన్స్ కానీ దయచేసి మీరందరూ నరేంద్ర మోడీకి ఓటేయాలి. ఇలా కులమత భేదాలు లేవు అని నేను కోరుకుంటున్నాను. ప్రేమేందర్ రెడ్డిని ఈసారి పోయినసారి ఆయన మన తక్కువలో పోయింది. ఈసారి నరేంద్ర మోడీ హవా ఉంది కాబట్టి కంపల్సరీ బీజేపీకి ఓటేయాలని కోరుకుంటాను. జై గోమాత, భారత మాతాకు జై.